భూమి గతించిన నా మాట ఎన్నటికీ గతించిపోవునా. హల్లెలూయా. కనుక దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానము పౌలు గారి చేతుల్లో నెరవేరింది. నా కృప నీకు చాలన్నాడు, పాము గడిచగానే కాలేదు. హల్లెలూయా. కనుక ఈరోజు మనందరం కూడా మనం ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి, మన గ్రామాన్ని ప్రేమించి దేవుడి చెప్పిన చక్కని మాట ఏమిటంటే, నీ గోనెపట్ట వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని నీకు దయచేస్తున్నాను. హల్లెలూయా. చెప్పాలి మీరు హల్లెలూయా. సంతోషం చెప్పండి హల్లెలూయా. 2020 సంవత్సరం వెళ్తున్నామా? నూతన సంవత్సరం వెళ్తున్నాం. నూతన ఆశీర్వాదాల కోసం, నూతన దీవెనలు కావాలా అందరికీ? ఇప్పుడు దుఃఖము, ఇప్పుడు బాధ, ఇప్పుడు ఏడుస్తుంటే జీవించాలని ఆశ కాదు కదా. రాబోతున్న రోజుల్లో కన్నా నా దుఃఖాన్ని, నా కన్నీటిని తుడిచి ప్రభువాన్ని ఎన్నో రోజులు ప్రభు సన్నిధిలో మనము గొడపెట్టుకున్నాం కదండి. కనుక దేవుడు అంటున్నాడు, నీ అంగాలను నాట్యంగా మారుస్తున్నాను, నీ గోనెపట్ట వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని నీకు సంవత్సరం అంతా అనుగ్రహిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, బైబిల్లో చాలా మంది జీవితాల్లో గోనెపట్ట వస్త్రాన్ని ధరించుకొని ఎన్నో సంవత్సరాలు ఎంతగానో దుఃఖపడ్డారు. ఎన్నో రోజులు నినివే మహాపట్టణం ఉంది, దేవుడు నాశనం చేస్తానన్నాడు. 40 రోజులు టైం ఉంది, నాశనం చేస్తాను ఈ పట్టణాన్ని. ఎంతో పాపంతో నిండినది, ఎంతగానో అన్యాయం అక్రమంతో నిండినది అని చెప్పేసి దేవుడు మహా ఉగ్రత తెలుసుకొని ప్రవర్తన పంపిస్తే ఆ పట్టణంలో రాజుతో సహా వచ్చి గోనెపట్ట వేసుకొని బూడిద కూర్చొని 40 దినాలు ఉపవాసం ఉండి చిన్న పిల్లలకు పచ్చి నీరు కానీ పాలు కానీ తాగలేదంట, పశువులకు గడ్డి కూడా వేయలేదంట. అందరూ ఉపవాసమే 40 దినాలు ఉన్నారు. గోనెపట్ట దేనికి గుర్తంటే దుఃఖానికి. హల్లెలూయా. దుఃఖానికి గుర్తు. ఆ గోనెపట్ట వేస్తున్న 40 దినాలు అన్నీరు కాచి 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 ప్రాణం చేస్తే చివరికి దేవుడు చేశాన్ని గోనెపట్ట వస్త్రాన్ని తీసివేసి వారికి సంతోష వస్త్రాన్ని దయచేసి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్న దేవుడే కనికరం చూపించాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మన జీవితంలో కూడా కుటుంబంలో అప్పుల సమస్యలతో, లేదంటే అనారోగ్య సమస్యలతో, లేదా కుటుంబంలో పిల్లల భవిష్యత్తు గురించో, పిల్లల వివాహాల గురించో, లేదంటే పిల్లల భవిష్యత్తు గురించో ఎన్నో వాళ్ళ గురించి మనము ప్రభు సన్నిధిలో కన్నీరు కాచున్నాం కదండి. కన్నీరు లేకుండా, బాధ లేకుండా ఏ కుటుంబం ఉన్నది? డబ్బుంది వాడికి డబ్బు దగ్గర సమస్యలు ఉంటాయి. హల్లెలూయా. ఉంటాయి కదండి. డబ్బులు ఎందుకు డబ్బు సమస్యలు, డబ్బులు ఎందుకు వాళ్ళ దగ్గర సమస్యలు. ప్రతి మనిషికి ఈ లోకంలో జీవించే ప్రతి మనిషికి ఏదో దుఃఖం అనేది వెంటాడుతూ వస్తున్నది. 4 సంవత్సరాలు రోజులు. కానీ దేవుడు అంటున్నాడు, నీ గోనెపట్ట వస్త్రాన్ని తీసివేసి రాబోతున్న రోజుల్లో నీ జీవితం అంతా సంతోష వస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. నమ్మితే, విశ్వసిస్తే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏముందే చిన్న పిల్లలు వాక్యం చెప్తున్నాడు, ఏదో చెప్పాలని చెప్తున్నాడని మనం ఎడచేయలు పెట్టింది మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. నయమాను ఉన్నాడు, కుష్ఠరోగం వచ్చింది ఆయనకి. ఇంట్లో పని చేసి చిన్న పిల్ల, నువ్వు ఎక్కడికైనా ఇవ్వడం తగ్గదు. ఒక దైవశివుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే స్వస్థత కలుగుతుందని చిన్న పాప చెప్పింది. ఎవరంటే చిన్న పాప ఇంటిలో పని చేసే పాప. అలా ఆయన చూస్తే రాజు, సిరియా దేశం రాజు. అలా నయమాను చిన్న పిల్ల చెప్తే నేను ఇలాగా, నువ్వెంత, నీ వయసు ఎంత, నీ బ్రతికెంత, నా ఇంట్లో పని మనుషులు, నువ్వు నాకు చెప్పిన దానిగా అని చెప్పి నయమాను అనుకోలేదే. చెప్పండిమా, అనుకోనిందే స్వస్థత పొందేవాడా? స్వస్థత పొందేవాడు కాదు, నశించిపోయేవాడు, చనిపోయేవాడు. చిన్నపిల్ల చెప్పిందంటే దీనిలో కూడా ఏదో ఉందని గ్రహించి ఆయన వెంటనే వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి 7 బాగా యువతలో మునిగి తర్వాత ఒక శరీరం పసిపిల్లలు ఏమలాగా అవుతారంటే దేవుడు ఆ యొక్క చిన్నపిల్ల మాట ఆ యొక్క నోటి నుంచి నయమాన్ని వినిపిస్తే ఆ మాట విని ఆయన కృతజ్ఞతగా ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరలా యువత దగ్గర నుంచి మునిగిన తర్వాత పసిపిల్ల దేహంగా అయిందంట. హల్లెలూయా. కనుక ఇక్కడ ఎవరు నిలబడి చెప్తారు కానీ దైవవాక్యం అనుకుని మనం గ్రహిస్తే, విశ్వసిస్తే, నమ్మితే దేవుడు
కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన ఉంటే వారి మధ్య ఉంటానన్నాడు. హల్లెలూయా. లక్షల మంది విశ్వాసుల సంఘమైన 10 మంది విశ్వాసుల సంఘమైన అంతటా ఒకటే సంఘమే. సంఘం అంతా ఒకటే. సంఘానికి తెలుసు క్రీస్తు. హల్లెలూయా. ఆ సంఘంలో కార్యం చేసేది యేసు ప్రభువే, ఈ సంఘంలో కార్యం చేసేది యేసు ప్రభువే, ఏ సంఘంలో కార్యం చేసేది యేసు ప్రభువే. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తేనే. హల్లెలూయా. కనుక రాబోతున్న సంవత్సరం కూడా మన జీవితంలో ఏ బాధ, ఏ గోడపడ ధరించుకుని ఇంతవరకు బాధపడినామో ఆ గోడపడ దేవుడు తీసివేసి సంతోషమైన వస్త్రం, ఉల్లాసమైన వస్త్రాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం, కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు. హల్లెలూయా. కన్నీటితో మనం ఏదైతే ప్రభు సన్నిధిలో విత్తుతామో అది ఏదైనా కావచ్చు, మనలో హృదయంలో ఏ బాధ ఉన్నా, ఏ అవసరంతో ఉన్నా ప్రభు సన్నిధిలో మనం ఏ విషయం గురించి కన్నీరు విడుస్తామో సంతోషంతో పంట కోస్తాం. హల్లెలూయా. చూడండి పాట పాడతారు, అందరం బాగుంటారు కానీ 2 చేతులు చప్పట్లు కొడతారు. ఆరాధిస్తారు, గెలిచేస్తాం. ఆ సంగీతానికి ఆరాధన వాక్యం చెప్పేటమ్మా ఆవులు నిద్ర వస్తాయి. హల్లెలూయా. అది అర్థం కాదు. పాటలు పాడతారు రుచిగా, ఎక్కడే భక్తి మనలోనే కాదు. ఆరాధన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనలకు మాత్రమే ఇచ్చాడంటే గంతులు వేస్తాము, గట్టిగా అరుస్తాము, అన్ని భాషలు మాట్లాడతాము, ఆరాధన చేస్తాం. కానీ వాక్యం చెప్పేటప్పుడు ఎందుకో అర్థం కాదు, నిద్రపోతాం. కానీ హల్లెలూయా చెప్పండి మా వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతారు. మీరు గమనించలేదు. నేను అపోదేశం నుంచి ఆలోచించాను, ఎందుకు వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతారంటే వాక్యం అనేది దేవుడు అంటారు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుని తండ్రిను, వాక్యం దేవుడే నేను. కనుక ఆ వాక్యాన్ని మన జీవితాలు బాగుపడతాయని సాధారణంగా ఏం చేస్తారంటే పురుగులు ఎత్తుతారు. అందరూ సంఘాన్ని వాళ్ళు పురుగులు ఎత్తి ఒకరి నిద్ర వస్తే వాళ్ళ నుంచి ఇంకొకరు నిద్రపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే పనికి వచ్చినారో అలసిపోయి నిద్రపోతారు, మీ గురించి జనరల్గా చెప్తారా. హల్లెలూయా. కనుక కన్నీటితో మనం ఏదైతే పెడతామో ప్రభు సన్నిధిలో సంతోషంతో పంట కోస్తాం. హల్లెలూయా. చూడండి బైబిల్లో హన్నా తల్లిది, ఆయన భార్య పేరు ఎల్కానా. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు పెనిన్నా, రెండో భార్య పేరు హన్నా. మొదటి భార్యకు పిల్లలు ఉన్నారు కానీ ఈమెకు లేరు. చూడండి సమాజంలో పిల్లలు లేకుండా తల్లికి ఇన్ని అవమానాలు ఉంటాయి కదండి. ఒక మనిషి ఉదయకాలం బయటేసుకొని వెళ్తానంటే ఎదురొచ్చింది అనుకోండి, బండి ఆపేసి పక్కన వచ్చింది. ఎందుకు? గుడ్రాలు ఎదురు వచ్చింది, ఏమైనా అపశకనం జరుగుతుంది కదండి, అపశకనం జరుగుతుందని చెప్పేసి ఆ తల్లిని అవమానపరచడం. బండి ఆపి పక్కన కూర్చొని ఒక 5 నిమిషాల తర్వాత మరలా వెళ్తారు. అది అవమానమైన తల్లికి ముందే పిల్లలని బాధపడతారు, మళ్ళా సమాజం అవమానం. సరే మళ్ళీ ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది అనుకో, ఆ శుభకార్యంలో ఆయన వచ్చి చెయ్యి పెట్టకూడదు, పాలు పొందుకోకూడదు కదండి. గుడ్రాలు చెయ్యి పెట్టింది, ఏదైనా అశుభం జరుగుతుంది అని చెప్పేసి ఒక మనుషులు పెట్టినటువంటి పద్ధతులు సాంప్రదాయాలు ఆచరణ వల్ల అలా కూడా అవమానం కలుగుతా, ఎంతో దుఃఖం కలుగుతా. అదేవిధంగా ఇందులో ఇంకా అవమానం, తోడి కూడలే ఇంకా అవమానపరుస్తుంది. పిల్లలు లేరు, ఎవరు లేరు, గొడ్రాలు లేరు, దేనికి తరమైన దేనికి పని వస్తాము అని చెప్పేసి ఎన్నో సార్లు హన్నా తల్లిని పెరిగిన బాధపరచవచ్చు అని ఆమె ఏం చేసిందంటే దైవ సన్నిధికి కొన్ని సంవత్సరాలు ఎంతో దూరం శిలువ ప్రార్థన మందిరం, ఆ ప్రార్థన మందిరానికి ఆమె ఎంతో ప్రయాసంతో వెళ్ళి ప్రభు సన్నిధికి వెళ్ళిన నుంచి 10 గంటలు కన్నీటితో ప్రార్థన చేసిందట. హల్లెలూయా. వేడి తల్లి కన్నీటితో ప్రార్థన చేసింది, కన్నీటితో విత్తింది. ఒక విత్తనం కన్నీటితో విత్తి తర్వాత సంతోషంగా పంట కోసింది. కోసింది కదండి పంట. ఏం పంట కోసింది? సమయంలో మంచి ప్రవక్తను అనే పంటను ఆ తల్లి కోస్తుంది. హల్లెలూయా. దైవ సన్నిధిలో కన్నీరు కాడుతుంది కనుక, దైవ సన్నిధిలో మొదలుపెట్టింది కనుక తన గోడ పట్ట వస్తువులను తీసివేసి దేవుడు
సంతోష వస్త్రాన్ని ఇచ్చి తన యొక్క కన్నీటితో విత్తిన విత్తనాల సంతోష పంట